విజయవాడ సితారా సెంటర్లో వరద బాధితుల కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. వెంకటేష్, ప్రస్తుతం మనం వైద్య శిబిరం దగ్గర ఉన్నాము. ఇటు సహాయక చర్యలతో పాటు వరద ముంపులో ఉన్నటువంటి వారికి వైద్య సేవలు కూడా విస్తృతంగా అందుతూ ఉన్నాయి. ప్రభుత్వం వైద్య శాఖ ఆధీనంలో చాలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కేవలం వైద్య శిబిర ప్రాంతాల లోపలే కాకుండా బయట, అదేవిధంగా కొంచెం దగ్గర ప్రాంతాల్లో కూడా ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సంచార వాహనాల ద్వారా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారు 150కి పైగా ఔషధాలు అందుబాటులో ఉంచి గత కొన్ని రోజుల నుంచి ఈ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. చాలామంది ఇటు జ్వరాలు, అదేవిధంగా చాలా కాలం నుంచి, అంటే చాలా రోజుల నుంచి నీళ్ళల్లో ఉండటం వల్ల పాచిన అని చెప్పి రావటము, అదేవిధంగా మార్గం మధ్యలో ముళ్ళు కానీ గాజు పెంకులు ఇట్లాంటివి తొక్కి రావటం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వైద్యులు వాళ్ళ పూర్తి వివరాలు ఎందుకు ఏంటి అని కనుక్కొని ఇక్కడ వాటికి సంబంధించి చికిత్స చేయడంతో పాటుగా దానికి సంబంధించిన ఔషధాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఎంబీబీఎస్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ సంచార వైద్యశాల జరుగుతుంది. దీనికి సిబ్బంది కూడా సుమారు 4-5 సిబ్బంది ఇక్కడ ఉంటారు. దగ్గర ఈ 6 సిబ్బంది ముందు రిజిస్టర్ చేసుకోవటం, ఏ సమస్య వచ్చిందని తెలుసుకోవటం, ఆ తర్వాత వైద్యులు దగ్గర ఉండి ఫార్మసిస్ట్కి చెప్తే లోపల ఉన్నటువంటి ఈ ఔషధాలతోటి ఈ ఫార్మసిస్టులంతా ఇస్తూ ఉన్నారు. స్థానికంగా ఉదయం నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి వారికి కావాల్సిన చికిత్సను పొందుతూ ఉన్నారు. వైద్యులను అడిగి తెలుసుకుందాం, ఇక్కడ అసలు ఎటువంటి సమస్యతోటి ఇక్కడికి వస్తూ ఉన్నారు, అదేవిధంగా ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ ఏ తరహా సమస్యలు ఉన్నాయని వస్తున్నారు? ఎక్కువ ఇచ్చింగ్ లేదంటే దగ్గు జలుబు వస్తున్నారండి. అండ్ బీపీ షుగర్ కూడా తీసుకుంటున్నారు. ఎక్కువ మాత్రం ఇలా దగ్గు జలుబు లేదంటే కాలు పాసిపోయినాయి అని చెప్పేసి ఎలర్జీస్ అవి వస్తున్నాయి. ఎక్కువ మన దగ్గర ఒక 130-150 వరకు డ్రగ్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. అంటే ప్రస్తుతం వరద ముంపు ఇక్కడ తగ్గుతున్న నేపథ్యంలో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మీ దగ్గర అంటే ఎట్లాంటి ఔషధాలు ఇవన్నీ ఉన్నాయి? ఆల్రెడీగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, తగ్గుతున్నప్పుడు నిజంగా అంటువ్యాధులు వస్తాయి. మనం ఆల్రెడీగా టీమ్ ఏర్పాటు చేశారు. ఏంటంటే ఒక్కొక్క ఏరియాకి ఒక 5-6 టీం వేసి హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న వాళ్ళు ఏమేమి రోగాలు ఉన్నాయా మీ ఇంట్లో, లేదంటే దగ్గుందా, జలుబుందా, జ్వరం ఉందా అని చెప్పేసి అందరు సర్వే చేసి డయేరియా అవన్నీ సర్వే చేసి ఈ 3 days సర్వే మొత్తం అంతా కవర్ చేస్తారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాని ఈ 3 రోజుల్లో టీమ్ కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి అందరి దగ్గర నుంచి టీం తెప్పిస్తున్నారు. వాళ్ళందరూ సర్వే చేసేస్తారు. సో అంటువ్యాధులు ఏమైనా ఉంటే ముందుగానే అరికట్టడానికి, రాకముందే స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. అంటే ఎవరైనా అత్యవసర సేవతోటి ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యం ఉంటుంది, ఏ విధంగా ప్రాథమిక చికిత్స చేసావు? మనం ముందు ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మన దగ్గరే 108 ఉంటుంది. 108లో హాస్పిటల్కి తరలిస్తున్నాం. బేసిక్ ట్రీట్మెంట్ మనం ఇచ్చేసి 108 దగ్గరే ఉంటుంది, వెంటనే పంపించేస్తున్నాం వాళ్ళని. సుమారు ఎంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఎలా జరుగుతుంది? మాది 8 to 6 అండి డ్యూటీ. నిన్న వచ్చేసరికి మొన్న 523 వచ్చారు. నిన్న వాన్ వల్ల ఒక 199 వచ్చారు. అలా ఎక్కువ మందే వస్తున్నారు 8 to 6 లోపు. ఇది మనం చూస్తూనే ఉన్నాము, ప్రజలంతా ఇక్కడికి వస్తూ ఉన్నారు, రకరకాల ఔషధాలు తీసుకువెళ్తూ ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ సమస్యతో? గ్యాస్ ట్రబుల్, పొట్ట నొప్పి, జలుబు కోసం వచ్చాము. ఇక్కడ మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ ప్రాంతం ఎట్లా ఉంది? చిట్నారు బాగానే ఉంది, ఇదంతా ముంపుడు అయిపోయిందండి. కేళ్ళారం, సాయరం అంత ముంపుడు అయిపోయిందండి. ఊరిమనగర్ కూడా ముంపుడు అయిపోయింది. కొంతమంది బాగా రెగ్యులర్గా వచ్చే షుగరు, బీపీ వాటికి కూడా వస్తూ ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ ఔషధాల కోసం? ఏనండి, ఒంట్లో బాగా పరిచయం, కాళ్ళు చేతులు లాగటం ఇవన్నీ రాబట్టి ఇస్తారని వచ్చాం. ఇక్కడేం కొంచెం ఏదో చూసినట్టు చూస్తున్నారు. అది ఇక్కడ దీనికి సంబంధించి అన్ని రకాలు, ఇటు జ్వరము, అదేవిధంగా బీపీ, షుగరు, దీంతో పాటు చాలామంది
కాళ్ళు పాచాయి అనే సమస్యతోటి వస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ 108 వాహనం కూడా దగ్గరలో అందుబాటులోనే ఉంది. దీని ద్వారా ఎవరికైనా అత్యవసర చికిత్స కనుక అవసరమైతే వాళ్ళు 108 వాహనం ద్వారా అందిస్తూ ఉంటారు. చెప్పండి సార్, ఈ 108 వాహనం ద్వారా మీరు ఎట్లాంటి సేవలు అందుబాటులో ఉంచుతున్నారు, ఎలా జరుగుతుంది? మొత్తం ఒక 32 వెహికల్స్ వరకు ఫ్లడ్ డ్యూటీస్లో ఉన్నాయండి. 24/7 చేస్తాము. ఇలా ఫస్ట్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు, వచ్చేస్తున్నారు. ఫస్ట్లో అయితే నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు పడవలో తీసుకురావడం అది కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉందండి. ఏమంటే ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక ఏమంటే షిఫ్ట్ చేసేస్తామండి. మొత్తం 5 జోన్లుగా విభజించారండి మన సిటీని. 5 జోన్లో ఇది ఒకటి, సితారా ఒకటి, చిట్నగర్ ఒకటి, వైఎస్ఆర్ కాలనీ, సింగనగర్, అలా మొత్తం ఎక్కడెక్కడ డివైడ్ చేసి కొన్ని అంబులెన్స్లు అప్పచెప్పారు. ఆ విధంగా మేము చేస్తాం సార్. అంటే ఏ హాస్పిటల్కి మీరు తరలిస్తూ ఉంటారు? మేము మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామండి. లేదు వాళ్ళు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కావాలంటే తీసుకెళ్తాం. మనం ఇదే హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ అడిగితే అక్కడికి తీసుకెళ్తాం సార్. ఇది ప్రైవేట్ హాస్పిటల్కైనా సరే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి రోగికి ఉన్నటువంటి అత్యవసర పరిస్థితి దృష్ట్యా, వాళ్ళ సౌకర్యం దృష్ట్యా అటు ప్రభుత్వ ఆసుపత్రికి కానీ అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తీసుకువెళ్ళి సత్వరమే వారికి వైద్య సేవలు అందే విధంగా చూస్తున్నామని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటు 108 అదేవిధంగా 104 సంచార వైద్యశాలల ద్వారా ఈ విధంగా వైద్య సేవలన్నీ అందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.